అపర రామానుజాచార్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చినజీయర్ స్వామివారు డిసెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనవలసిందిగా వారిజ ఆశ్రమం కమిటీ వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ శాఖలో ఆహ్వానం భక్తులందరికీ పలుకుతున్నాయి. విశాఖపట్నం సీతమ్మదారిలో గల వర్మ కాంప్లెక్స్ పాత ఈనాడు ప్రాంగణంలో ఈ గీతా జయంతి వేడుకలు జరగనున్నాయి. సభ వేదిక వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ సమాజంలోని ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని, విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్ కావాలి అని సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ పత్రికా సమావేశంలో వారిజ కమిటీ సభ్యులు ఎంఎస్ రాజు, సాతులూరి రామానుజం, టి నారాయణ రెడ్డి, కాశీరాజు, బుస్కీ మాస్టర్, పిఎస్ఎన్ రాజు, వారిజ వేద పాఠశాల ఆచార్యులు సంతోష్ కుమార్, నేత్ర విద్యాలయ ఇన్ఛార్జ్ శిరీష తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చినజీర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విశాఖపట్నం పాత ఈనాడు ఆఫీస్ దగ్గర ఉండే ఎంఈకేకే వర్మ కాంప్లెక్స్లో జరుగుతున్న అపురూప యజ్ఞం గీతా పారాయణ మహాయజ్ఞం. ఇందులో భాగంగా 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ ఉత్సవాల నిర్వహణ చేయడం జరుగుతుంది. 7వ తేదీ నాడు ప్రారంభమైన ఈ ఉత్సవం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషముల వరకు గీతా ప్రవచన యజ్ఞ కార్యక్రమం స్వామివారు నిర్వహిస్తారు. తదనంతరం తీర్థగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. అలాగే మరలా సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తారు. తదనంతరం ఆచార్య స్వామివారి అమృతవాక్కుగా గీతా ప్రవచన యజ్ఞం జరుగుతుంది. ఇలా 11వ తేదీ వరకు ఉదయము సాయంత్రము ఇదే విధంగా జరుగుతూ మధ్యలో 8వ తేదీ నాడు శ్రీరామ పాదుకారాధన కార్యక్రమాన్ని ఆచార్య సమక్షములో నిర్వహింపజేయడం జరుగుతుంది. ఈ రామపాదుక ఆరాధన కార్యక్రమంలో అంతరార్థం స్వామివారు లోక కళ్యాణము కొరకై మానవీయ సంబంధాలు దగ్గర పడాలని, మన జీవన విధానాన్ని సత్యధర్మాలతో మెసులుకోవాలని. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గీతా జయంతి సందర్భంగా సీతమ్మదారిలో ఉన్నటువంటి ఓల్డ్ ఈనాడు కాంపౌండ్ వర్మ కాంప్లెక్స్లో రానున్న 7వ తారీఖు నుంచి గీతామృత ప్రవచన కార్యక్రమాలు ఉదయం 7 నుంచి 7:30 వరకు, అలాగనే సాయంత్రం 5:30 నుంచి విష్ణు సహస్రనామ పారాయణతో మొదలై 7:30 వరకు భగవద్గీత ప్రవచన కార్యక్రమాలు నిత్యంగా 5 రోజులు జరిగే కార్యక్రమం. అలాగే 8వ తారీఖు ఉదయం గీతా ప్రవచనం అయిన తరువాత శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమాన్ని స్వామివారు నిర్వహిస్తున్నారు. భక్తులందరికీ స్వామివారి శ్రీహస్తాలతో పాదుకలను అందించడం జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైన భాగ్యంలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలవుతారని కోరుకుంటూ, తరువాత 10వ తారీఖుని సాంప్రదాయపరులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క మంత్రోపదేశం పొందవచ్చును. చివరగా 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని భక్తులందరితో కలిసి స్వామివారు పారాయణం చేయనున్నారు. ఒక జగదాచార్యులతో కలిసి భగవద్గీత పారాయణం చేయడం మనందరి విశాఖవాసుల యొక్క అదృష్టంగా భావిస్తూ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.